మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే శుక్రవారం, పైగా సంకటహర చతుర్థితో కలిసి వచ్చింది. 5 రూపాయలతో ఇలా చేస్తే బిచ్చగాడైన కోటీశ్వరుడిగా మారటం ఖాయం. 5 రూపాయలతో సంకటహర చతుర్థి రోజున ఈ చిన్న పరిహారం చేసిన వారు ఎంత పేదవారైనా సరే కుబేరులుగా మారుతారని పండితులు చెప్తూ ఉన్నారు. చిల్లర కాయిన్స్తో ఏ పరిహారం చేసినా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుందని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. కొంతమంది ఇళ్లల్లో అందరూ పనిచేస్తారు, కానీ ఒక్క రూపాయి కూడా ఇంట్లో మిగలకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఒకరి డబ్బులను ఖర్చు చేసి మరి ఒకరి డబ్బును పొదుపు చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ అలా అస్సలు కుదరదు. కుటుంబ సభ్యులు అందరూ కూడా కష్టపడి పనిచేసి డబ్బును సంపాదించి ఏదో ఒకటి కొనాలని, ఆర్థిక పరంగా వృద్ధి చెందాలని ఆశపడతారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు అవసరానికి డబ్బు ఖర్చు చేస్తే మరికొన్నిసార్లు మనకు తెలియకుండానే డబ్బును అనవసర వాటికి ఖర్చు చేస్తూ ఉంటాము. సరిగ్గా చేతి నిండా డబ్బులు ఉన్నాయి, ఏదో ఒకటి కొనవచ్చు అనుకునేలోపు ఎవరో ఒకరికి ఆరోగ్య సమస్య రావటము, డబ్బు ఖర్చు అవ్వటము జరుగుతుంది. ఇలా మీ ఇంట్లో ఎంతమంది కష్టపడ్డా డబ్బు నిలవటం లేదా? అయితే దానికి ప్రధాన కారణం జనాల ఏడుపులు. మీ ఇంటి చుట్టూ ప్రక్కల వారు, మీ బంధువులు మీ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోవటం వల్ల మీపై వారి చెడు ప్రభావం పడుతుంది. దీనికి కారణంగా మీరు జీవితంలో పైకి ఎదలేకపోతారు. ఇంట్లో ఒకరు సంపాదించిన, ఇద్దరు సంపాదించిన డబ్బు అస్సలు ఇంట్లో నిలవకపోవడానికి కారణం నరదృష్టి, ఇతరుల ఏడుపు ప్రభావం కారణంగా సమాజంలో గుర్తింపును కూడా కోల్పోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మీ ఇంటిలో కూడా ఎంతమంది కష్టపడి పనిచేసినా ఆర్థిక పరంగా ఎదగలేకపోతూ ఉన్నారా? అయితే సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి నియమనిష్టలతో పూజలు చేసి ఈ 5 రూపాయల పరిహారాన్ని చేస్తే మీరు ఎంత డబ్బు కావాలని అనుకుంటున్నారో అంత డబ్బును మీరు నిదానంగా పొదుపు చేసుకోగలుగుతారు. వినాయకుడి అనుగ్రహం కలిగి మీకు ఆర్థిక పరంగా కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. మరి సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని ఎలా పూజించాలో, 5 రూపాయలతో ఏ పరిహారం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అందుకన్నా ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఆంధ్రమానం ప్రకారం ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చవితిని సంకటహర చతుర్థి అంటారు. ఈ రోజున వినాయక పూజ చేస్తే సర్వ విఘ్నాలు తొలగతాయని నమ్మకం. గణేష పురాణంలో అనేక కథల రూపంలో సంకష్టహర గణపతి వ్రతాచరణ వలన కలిగే లాభాలు వివరించారు. ఆ ప్రకారం సంకటహర చతుర్థి వ్రతం చేస్తే పుత్ర సంతాన ప్రాప్తి, బ్రహ్మహత్య పాతక నాశనము, వికలాంగ దోష నిర్మూలనము, రాజ్య ప్రాప్తి, కుజదోష నివారణము, క్షయవాది నివారణము, బానిసత్వ విముక్తి, క్రోధోపనయనము, అకాల మృత్యుహరణము, వ్యాధి నివారణము, జ్ఞాన ప్రాప్తి, మహిమ, నష్ట వస్తు ప్రాప్తి, మనోఅభిష్ట సిద్ధి, యుద్ధ విజయము, గురు అనుగ్రహము, ఇంద్రియ పటుత్వము మొదలైనవి అనేకం ప్రాప్తిస్తాయి. అయితే నేటి కాలంలో వాటన్నిటి అవసరం కూడా చాలామందికి లేదు. అందుకే సాధారణంగా ఈ వ్రతాన్ని వివాహాలకు ఆటంకాలను తొలగించేదిగా, సంతానాన్ని ప్రసాదించేదిగా, దూరమైన బంధువులను తిరిగి కలిపేదిగా, జాతక దోషాలను పోగొట్టడంలో సాటిలేనిదిగా తెలియజేస్తూ ఉంటారు. వినాయకుడు జ్ఞానము, బలము, ఐశ్వర్యము, సుఖము, అదృష్టములను ప్రసాదిస్తూ ఉంటాడు. తన భక్తుల కష్టాలను తొలగించేవాడు, పిల్లల పురోగతిని కోరుకునేవారు. సంకష్టహర చతుర్థి రోజు ఏదైనా గణేష ఆలయానికి వెళ్ళి పిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల చేతితో నువ్వులను దానం చేయించండి. ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వల్ల జీవితంలో పురోగతి, విజయాలు లభిస్తాయి. కుటుంబంలో ఆనందము, శాంతితో పాటు సంపద పెరగాలనే కోరిక ఉంటే సంకష్టహర చతుర్థి నాడు వినాయకుడికి వెండి గిన్నెలో జాజికాయ, లవంగము, తమలపాకులు సమర్పించండి. మీ పని విజయవంతమవుతుంది. సంకష్టహర చతుర్థి రోజున పూజా సమయంలో గణేశుడికి నెయ్యి దీపం వెలిగించాలి. నెయ్యి దీపం వలన గణేశుని అనుగ్రహంతో ఐశ్వర్యము, సంతోషము కలుగుతాయి. ఐశ్వర్యం కూడా పెరుగుతుంది. వృత్తిలో పురోగతి, ప్రమోషన్ కోరుకునేవారు
సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ధ్యానిస్తూ అష్టముఖి రుద్రాక్షలను ధరించాలి. ఏదైనా సమస్యతో బాధపడుతూ ఉంటే సంకష్ట చతుర్థి రోజున నువ్వుల లడ్డూలను చేయించండి. గణేశుని పూజించే సమయంలో ఆ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకోండి. మీ సమస్య ఖచ్చితంగా పోతుంది. అప్పుల ఊబిలో చిక్కుకొని ఆర్థిక పరిస్థితి మరీ దారుణంగా ఉంటే సంకష్ట చతుర్థి రోజున పూజా సమయంలో రుణ విమోచన గణేశ స్తోత్రాన్ని పఠించండి. ఇంకా ఏదైనా సమస్య మిమ్మల్ని చుట్టుముట్టినట్లయితే దాని నుండి బయటపడడానికి ఆచారాల ప్రకారం సంకష్ట చతుర్థి రోజు ఉపవాసం ఉండండి. కష్టాలన్నీ తొలగిపోతాయి. ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిన 3-4 రోజుల్లో సంకటహర చతుర్థి వస్తుంది. ఈ సంకటహర చతుర్థి అంటే గణపతికి ఎంతో ఇష్టం. ఈరోజు గణపతిని ఆరాధించటం వలన సంకటాలన్నీ కూడా పోతాయి, ఆటంకాలు పోతాయి, కష్టాలు పోతాయి. ఈ సంకటహర చతుర్థి అన్న పేరులోనే ఉంది సంకటాలను హరించే చతుర్థి అని. కనుక ఈరోజు భక్తిగా గణపతిని పూజిస్తే ఎలాంటి కష్టాలైనా సరే తొలగిపోతాయి. బ్రహ్మదేవునికి మొదట సృష్టి చేసేటప్పుడు అనేక ఆటంకాలు ఏర్పడ్డాయి. అసలు సృష్టి ఎలా చేయాలో బ్రహ్మకు తెలియలేదు. దాంతో బ్రహ్మ ముక్కు పెట్టాల్సిన చోట చెవి, చెవి పెట్టాల్సిన చోట ముక్కు పెట్టేవాడు. బ్రహ్మ సృష్టి ప్రారంభించిన 1000 సంవత్సరాల వరకు సృష్టిలో ఆటంకాలు ఎదురయ్యాయి. అప్పుడు బ్రహ్మ తపస్సు చేశాడు. అలా 1000 సంవత్సరాలు బ్రహ్మ తపస్సు చేయగా ఒక్కసారిగా వక్రతుండ గణపతి ఒక కృష్ణపక్ష చతుర్దశి రోజు కనిపించాడు. ఆ గణపతి బ్రహ్మ సృష్టిలో ఏర్పడిన వక్రాలను తొలగించాడు. అందుకే ఆయనకు వక్రతుండ గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆది నుండి ఉన్న దేవుడు. బ్రహ్మదేవుడంతటి వాడి ఆటంకాలనే తొలగించిన గణపతికి మన ఇబ్బందులు ఒక లెక్క కాదు. కనుక సంకటహర చతుర్థి రోజు ఆటంకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి అని బాధపడేవారు ఇంట్లో గణపతిని పూజించుకుంటే ఆ కష్టాలన్నీ కూడా పోతాయి. ఇంట్లో పూజ చేయటం కుదరని వారు గణపతి ఆలయానికి వెళ్ళినా కూడా మంచి శుభ ఫలితాలు. ఈ రోజున ఉపవాసం ఉండి వినాయకుడిని పూజిస్తారు. రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట చంద్రుణ్ణి పూజించి నైవేద్యాలను సమర్పిస్తారు. దీంతో ఈ ఉపవాసం పూర్తవుతుంది. ఈ ఉపవాసంలో చంద్రుని ఆరాధన ముఖ్యం. అది లేకుండా ఉపవాసం పూర్తి కాదు. వినాయకుడు అంటే పరిపూర్ణతకు ప్రత్యక్ష స్వరూపంగా చెప్పబడినది. వినాయకుడు తన భక్తుల జీవితాలలో అవాంతరాలను తొలగించటమే కాకుండా సరైన మార్గంలో పయనించుటకు మార్గనిర్దేశ చేయగలిగిన వాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. వినాయకుడిని 2 భార్యలు సిద్ధి, బుద్ధి ఉన్నారు. బుద్ధిని రీతిగా కూడా కొందరు పిలుస్తూ ఉంటారు. ఇక్కడ బుద్ధి శ్రేయస్సును సూచిస్తే సిద్ధి విజయాన్ని సూచిస్తుంది. వినాయకునికి శుభ, లభ అనే 2 కొడుకులు కూడా ఉన్నారు. ఇక్కడ రిధి సంతానమైన శుభుడు మంచికి పేరు ప్రఖ్యాతలకు చిహ్నంగా సూచింపబడితే సిద్ధి కుమారుడైన లభుడు లాభానికి చిహ్నంగా ఉంటారు. అందుచేతనే ఒక్క వినాయకుడిని పూజిస్తే అన్నింటా విజయములు పొందవచ్చునని భక్తుల ప్రగాఢ విశ్వాసము. తద్వారా ఎటువంటి కార్యాన్ని చేపట్టినా మొదట వినాయకుని పూజ చేయటం హిందువుల ఆనవాయితీగా ఉంది. తద్వారా ఎటువంటి ఆటంకములు లేకుండా పనులు పూర్తవుతాయని భక్తుల నమ్మకం. అటువంటి వినాయకుడికి సంకటహర చతుర్థి అంటే ఎంతో ఇష్టం. నిజానికి ఈరోజు ఏం చేసినా చెయ్యకపోయినా ఒక వ్యక్తి లేదా ఒక జీవిని ఆనందింపచేస్తే చాలు గణపతి ప్రసన్నమవుతాడు అని పండితులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గణపతి ఆనందానికి కారకుడు. మీరు ఏ జీవినైనా ఆనందింపబరిస్తే గణపతి మీకు ఆనందాన్ని కలుగజేస్తాడు. ఈరోజు అవసరంలో ఉన్న వారికి హెల్ప్ చేయాలి. మూగ జీవాలకు ఏదో ఒక ఆహారం పెట్టాలి. ఆవులు, కుక్కలు, కాకులకు ఆహారం పెడితే చాలా మంచిది. సంకటహర చతుర్థి రోజున వినాయకుడికి ఎర్ర సింధూరంతో అర్చన చేస్తే సకల శుభాలు కలుగుతాయి. వినాయకుడికి ఎర్ర చందనం అంటే చాలా ఇష్టమని పురాణాలలో చెప్పబడుతుంది. పురాణాల ప్రకారం వినాయకుడు తన చిన్నతనంలో సింధూర్ అనే రాక్షసుణ్ణి చంపి అతని రక్తాన్ని వినాయకుడు తన శరీరమంతా కూడా పూసుకున్నాడు. అప్పటి నుంచి వినాయకుడికి ఎర్రటి సింధూరం అంటే ఇష్టమని పండితులు చెప్తూ ఉన్నారు. వినాయకుడికి ఎర్ర సింధూరాన్ని సమర్పించడం వల్ల ఆయన అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అంతేకాదు మీరు తలపెట్టే అన్ని పనులలో విజయం సాధిస్తారు. శాంతి, సౌభాగ్యము లభిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి రేపు సంకటహర చతుర్థి రోజున మీరు చేసే ఈ పరిహార ఫలితం దక్కాలి అంటే వినాయకుడికి అతి ముఖ్యంగా ఎర్ర సింధూరాన్ని సమర్పించాలి.
ఆ తర్వాత దీపము ధూపము చూపించాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత 5 రూపాయలతో పరిహారం ప్రారంభించాలి. ఈ పరిహారం ప్రారంభించే ముందు ఒక పసుపు రంగు క్లాతును వినాయకుడి విగ్రహం పటం ముందు పెట్టాలి. ఆ పసుపు రంగు వస్త్రానికి 4 వైపులా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టాలి. ఆ తర్వాత ఒక రాగి ప్లేట్లో కొంచెం ఎర్ర సింధూరాన్ని వేసి అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ కానీ అత్తరు కానీ వేసి చక్కగా కలపాలి. గంధాన్ని ఎలా చిక్కగా కలుపుతామో అలా చిక్కగా కుంకుమను కలిపి అందులో 3 5 రూపాయల బిళ్ళలను వేసి బాగా తిప్పాలి. ఆ 5 రూపాయల కాయిన్స్కు కుంకుమ బాగా అద్దాలి. అలా అద్దిన తర్వాత ఆ 3 5 రూపాయల కాయిన్స్ను తీసి వినాయకుడి పటం దగ్గర పెట్టిన పసుపు రంగు క్లాతులో వేయాలి. ఆ తర్వాత ఆ క్లాతులో 5 జిల్లేడు పువ్వులను కూడా వేయాలి. ఏ రంగు జిల్లేడు పూలు అయినా సరే పర్వాలేదు, 5 జిల్లేడు పూలను కూడా వేసి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఈ పరిహారంలో వాడిన 5 రూపాయల కాయిన్స్ను పాత కాయిన్స్ అయినా సరే పర్వాలేదు, గోల్డ్ కాయిన్స్ అయినా సరే పర్వాలేదు, ఎటువంటి కాయిన్ అయినా సరే పర్వాలేదు. కానీ ఏ కాయిన్స్ తీసుకున్నా 3 ఒకే రంగులో ఉండేలాగా ఒకే రకంగా ఉండేలాగా కాయిన్స్ని తీసుకోండి. ఒకటి పాత కాయిన్ మరి 2 కొత్త కాయిన్స్ అలా తీసుకోకుండా 3 ఒకే కాయిన్స్ను తీసుకోవాలి. ఈ పరిహారం చేస్తున్నట్లు బంధువులకు కానీ మిత్రులకు కానీ ఎవ్వరికీ కూడా చెప్పనేకూడదు. చాలా రహస్యంగా చేసుకోవాలి. ఈ పరిహారం చేయటం వల్ల ఇతరుల ఏడుపులు మీపై ఎటువంటి ప్రభావం చూపించవు. పసుపు రంగు క్లాతులో అన్నీ వేసి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ క్లాతును మూటలాగా కట్టి బాగా ధూపం చూపించాలి. పసుపు రంగు మూటకు బాగా ధూపం వేసి ఆ క్లాతును మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న సమస్యను చెప్పుకోండి. బ్యాంకులో లోన్స్ రాకపోయినా అప్పులు తీర్చలేకపోతూ ఉన్న ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. అంతేకాదు మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బులు మీ వద్దకు రాకపోయినా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇంటిలో డబ్బులు నిలవటం లేదని బాధపడేవారు, నెల చివరకు వచ్చేసరికి చేతిలో 1 రూపాయి కూడా మిగలటం లేదని బాధపడే వారందరూ కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. ఇక ఆ మూటను మీ పర్సులో కానీ లాకర్లో కానీ బీరువాలో కానీ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ ఆదాయం రెట్టింపు అవ్వటం లేదని బాధపడేవారు మీ పర్సులో ఈ మూటను పెట్టుకోవచ్చు. ఇంటిలో డబ్బు నిలవటం లేదని బాధపడేవారు ఈ మూటను బీరువాలో మీరు డబ్బును దాచే ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇలా ఈ మూటను బీరువాలో లేదా పర్సులో పెట్టుకోవటం వల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెమ్మదిగా ధన సమస్యలు తీరిపోతాయి. ఇక ఆ మూటను మళ్ళీ వచ్చే సంకటహర చతుర్థి నాడు మారిస్తే సరిపోతుంది. ఆ మూటను మార్చే ముందు వినాయకుడికి నమస్కరించుకొని ఆ మూటను విప్పి ఆ 5 రూపాయల కాయిన్ను తీసి ఏదైనా దేవుని గుడిలో హుండీలో వేయవచ్చు. లేదా వాటిని ఖర్చు చేయకుండా ఇంటిలో ఒక పక్కన పెట్టుకోవచ్చు. ఈ పరిహారం చేయటం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడితే మళ్ళీ ఈ పరిహారాన్ని చేయండి. విశ్వాసంతో చేయండి. అలాగే ఈ పరిహారానికి ఉపయోగించిన క్లాతును మరియు పువ్వులను ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి. మళ్ళీ పరిహారం చేస్తున్నప్పుడు కొత్త క్లాత్తో పరిహారం చేయండి. పరిహారానికి డబ్బు ఖర్చు అవుతుంది అని ఆలోచిస్తూ నమ్మకం లేకుండా ఈ పరిహారం చేస్తే పరిహారం చేసిన ఫలితం దక్కదు. మీరు ఏ పూజ చేసినా పరిహారం చేసిన నమ్మకంతో విశ్వాసంతో చేయాలి. రేపు సంకటహర చతుర్థి రోజున కూడా వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజలు చేసి ఈ 5 రూపాయల పరిహారాన్ని చేసి మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగించుకొని కోటీశ్వర్లుగా మారిపోండి. ఈ పరిహారం చేయటం వల్ల వినాయకుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. ఆర్థిక పరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి. ఎవరైతే కష్టాలతో కన్నీళ్లతో సతమతమైపోతూ ఉన్నారో వారు చక్కగా ఈ సంకటహర చతుర్థి రోజున రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో చక్కగా ఒక గిన్నెలో కానీ గ్లాసులో కానీ శుద్ధమైన నీళ్లు తీసుకోండి. అంటే మీరు తాగే నీరు ఉంటుంది కదా, ఆ నీటిని తీసుకోండి. తీసుకొని ఆ నీటిలో కొంచెం అంటే ఒక 1/2 స్పూన్ అంత గల్లులుప్పు వేయండి. గల్లులుప్పుకు చెడును తొలగించే శక్తి ఉందనే విషయం అందరికీ తెలిసిందే. గల్లులుప్పుతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు తాయి గనుక గల్లులుప్పు వేయండి. తరువాత ఈ నీటిలోనే 3 తులసి ఆకులను తెచ్చి చేతితో నలిపి నీటిలో కలపండి. అలా కలపటం వలన ఈ నీటికి విపరీతమైనటువంటి శక్తులు వస్తాయి. ఆ తరువాత ఈ నీటి మీద మీ కుడి చేతిని మూతలాగా పెట్టి ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని జపించండి. అలా చేసిన తర్వాత ఈ నీటిని తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేసి మీ ఇంటి చుట్టూ ఈ నీటిని చిలకరించండి. మీ ఇంటి చుట్టూతా ఈ నీటిని చల్లేయండి. అలా చల్లేటప్పుడు మా ఇంటికి ఉన్న కీడంతా కూడా పోవాలి, మా ఇంటికి పట్టిన పీడంతా పోవాలి,
మా ఇంట్లోని చెడంతా పోవాలి, కష్టాలు కన్నీళ్ళు అన్నీ పోవాలి, అందరిలాగా మేము కూడా సంతోషంగా ఉండాలి అని మనసారా సంకల్పం చెప్పుకోండి. మనసులో సంకల్పం చెప్పుకుంటూ ఈ నీటిని ఇంటి చుట్టూ చల్లండి. అలా చల్లేసిన తర్వాత ఇక మీరు మీ ఇంట్లోకి వెళ్ళిపోండి, అంతే. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా రాత్రి 7 నుండి 10 గంటల మధ్యలో మాత్రమే చేయాలి. పగటిపూట అస్సలు చేయకూడదు. ఈ చిన్న పరిహారం చేయటం వలన మీకు ఉండే కష్టాలు కన్నీళ్ళు బాధలు ఆటంకాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. అప్పులు కూడా తీరిపోతాయి. వద్దన్నా ఆగకుండా ధనం వస్తూనే ఉంటుంది. కనుక మీరు కూడా రేపు సంకటహర చతుర్థి రోజు ఇంట్లో ఈ నీటిని చల్లండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. దేవతలందరిలో తొలి పూజ అందుకునేది వినాయకుడు. పూజ శుభకార్యం ఏదైనా సరే ముందుగా వినాయకుడిని పూజించిన తర్వాత మిగతా పూజ మొదలు పెడతారు. మానవుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకములుగా ఆచరిస్తారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించేది సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి రోజున వినాయకుడిని పూజించటం వల్ల సకల కోరికలు నెరవేరుతాయి. అందరికీ వినాయకుడు మొదటి ఆరాధ్య దైవంగా ఉంటాడు. ఇక ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున ఇంట్లోని ఆడవాళ్ళు పాలు పోసి వండే కూరలు వండాలి. అంటే సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, ఆనపకాయ, ములక్కాయ లాంటి కూరలు వండాలి. ఈరోజు ఇలా పాలు పోసిన కూరలను మాత్రమే తినాలి. ఈ సంకటహర చతుర్థి రోజు పాలు పోసిన కూరలు తింటే చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. ఈరోజు అందరూ పాలు పోసి వండే కూరలనే తినండి. అలా తింటే మీకే మంచి జరుగుతుంది. కనుక ఈరోజు ఆడవారు పాలు పోసి వండే కూరలను వండండి. అందరూ ఈరోజు పాలు పోసిన కూరలనే తినండి. అలా తినటం వలన చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఈరోజు పాలు పోసిన కూరలను తినటం వలన కష్టాలన్నీ కూడా పోతాయి. కోటి జన్మల పుణ్యం కలిగి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. జాతక దోషాలు పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. వద్దన్నా ధనం వస్తూనే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు అందరూ కూడా పాలు పోసే కూరలను వండుకొని తిని శుభ ఫలితాలను పొందండి. ఇక ఈరోజు పొరపాటున కూడా దొండకాయ కూరను మరియు మాంసం కూరను తినకూడదని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కూరల రూపంలోనే కాదు ఏ రూపంలోనూ కూడా ఈరోజు దొండకాయను నాన్ వెజ్ను తినవద్దు. కాదని తింటే బుద్ధి మందగిస్తుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, లేనిపోని కష్టాలు వస్తాయి, ఐశ్వర్యమంతా హరించుకుపోతుంది. కనుక ఎవ్వరూ కూడా ఈరోజు ఈ కూరలను తినవద్దు. కనుక అందరూ కూడా కార్తీక సంకట చతుర్థి రోజు ఈ ఆహార నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి. అలాగే ఈరోజు రాత్రి చంద్రుడు వచ్చిన తరువాత ఆ చంద్రుడి వెలుగులో కొన్ని పాలల్లో బెల్లం వేసి పెట్టండి. కొంత సమయం తర్వాత ఆ పాలను తీసి తాగేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు రాత్రి సమయంలో పాలతో ఇలా చేసి తాగితే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. చక్కటి ఆరోగ్యం లభిస్తుంది. విఘ్నేశ్వరుడి అనుగ్రహం కలుగుతుంది. ఇంకా ఇలాంటి అద్భుతమైన రోజు ఎవరైతే భరించలేని ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళు ఈరోజు ఉదయం లేచి శుభ్రంగా స్నానం చేసుకొని గరికతో గణేశుణ్ణి పూజించుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ గరికను తీసి తలదిండు కింద పెట్టుకొని పడుకోవాలి. ఇలా చేస్తే మీకు ఉన్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. మీకు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. కావున మీరు కూడా సంకటహర చతుర్థి రోజు గరికతో ఈ చిన్న పరిహారం పాటించి లక్ష్మీ కటాక్షాన్ని గణపతి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి. ఈ సంకటహర చతుర్థి రోజు మీరు పూజలు ఉపవాసాలు ఏమీ చేసినా చేయకపోయినా ఒక తమలపాకును తీసుకొని
ఆ ఆకులో 2 అరటి పండ్లు పెట్టి వాటిని గణపతి ఫోటో ముందు ఉంచి నమస్కారం చేసుకొని గంట తర్వాత ఆ తమలపాకును అరటి పండ్లను తీసుకొని తినాలి. ఇలా ఈరోజు తమలపాకును లేదా అరటి పండ్లను రెండిటిల్లో ఏదో ఒకటి తింటే గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి, గణపతి అనుగ్రహం కలుగుతుంది, వద్దన్న ఐశ్వర్యం వస్తుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంకటహర చతుర్థి రోజున ప్రతి ఒక్కరూ కూడా తమలపాకును లేదా అరటి పండ్లను లేదా అరటిపండు తమలపాకు రెండింటినీ కూడా తిని శుభాలను పొందండి. ఎంతో పవిత్రమైన ఈ సంకటహర చతుర్థి రోజున బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా ఎంత పెద్ద అప్పులు ఉన్నా తీరిపోతాయి. ఎందుకంటే బెల్లానికి అప్పులను తీర్చే శక్తి ఉంది. బెల్లంతో మన అప్పులను తీర్చుకోవచ్చు. బెల్లం ధనాన్ని ఆకర్షిస్తుంది, మన కష్టాలను తీరుస్తుంది. లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం. అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం. బెల్లం ఎక్కువగా స్వీట్ల తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. కానీ బెల్లం ఒక వ్యక్తి జీవితాన్ని తీపితో నింపుతుందన్న విషయం చాలామందికి తెలియదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక చిన్న బెల్లం ముక్కతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల డబ్బు కొరతను అధిగమించవచ్చు. సాధారణంగా ప్రతి ఇంట్లో బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది. బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా. యువతలు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు. పరిహార శాస్త్రంలో కూడా బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంతటి శక్తి కలిగిన బెల్లంతో సంకటహర చతుర్థి రోజున ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. ఏమీ లేదు, ఈరోజు ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళి ఒక చిన్న వైట్ పేపర్లో వేయండి. ఆ తర్వాత ఈ బెల్లం ముక్క మీద చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను, అలాగే ఒక ఎండు ఖర్జూరాన్ని వేయండి. ఆ తర్వాత వీటన్నిటిని కూడా కలిపి చిన్న పొట్లంలాగా చుట్టండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి పూజ గదిలో వినాయకుడి ఫోటో ముందు పెట్టి సంకల్పం చెప్పుకోండి. దేవుడా, నాకు అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఆ అప్పులన్నీ కూడా తీరి మేము కోరుకున్నంత ధనం రావాలి, మేము కూడా ధనవంతులుగా మారాలి అని సంకల్పం చెప్పుకోండి. మనస్ఫూర్తిగా విడమర్చి మీ కోరికను చెప్పుకోండి. అలా కోరిక చెప్పుకున్న తర్వాత విఘ్నేశ్వరుడి ముందు కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఒక దీపం వెలిగించండి. ఆ దీపంలో కూడా చిన్న బెల్లం ముక్కను పొడిలాగా చేసి వేయండి. అలా వేస్తే చాలా మంచిది. ఇక వినాయకుడి ముందు పెట్టిన పొట్లాన్ని మాత్రం 24 గంటల తర్వాత తీసి ఆ పొట్లాన్ని తీసుకుని వెళ్ళి ఏదైనా ఒక చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతి పెట్టేయండి. ఇలా సంకటహర చతుర్థి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీకు ఉండే అప్పులన్నీ కూడా తీరిపోతాయి. వేలు, లక్షలు, కోట్లు ఇలా ఎన్ని అప్పులు ఉన్నా తీరిపోతాయి. మీరే లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా మారిపోతారు. కనుక అప్పుల నుండి బయటపడాలనుకునేవారు సంకటహర చతుర్థి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారాన్ని చేసుకుని శుభ ఫలితాలను పొందండి. మనుషుల కష్టాల నుండి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. విఘ్నాలను తొలగించే గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిథులలో ప్రధానమైనది చవితి తిథి. అయితే ఈ చవితి లేదా చతుర్థి పూజను 2 రకాలుగా ఆచరిస్తూ ఉంటారు. మొదటిది వరద చతుర్థి, రెండవది సంకష్టహర చతుర్థి. అమావాస్య తర్వాత వచ్చే చతుర్దశి రోజున చేసే వ్రతమును వరద చతుర్థి అని, పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతమును సంకష్టహర చతుర్థి అని లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. ఇందులో వరద చతుర్థిని వినాయక వ్రతంగా వినాయక చవితి రోజున ఆచరిస్తారు. సంకటములను తొలగించే సంకటహర చతుర్థి వ్రతమును మాత్రం ఆలంబనగా ఆచరిస్తూ ఉంటారు. పౌర్ణమి తర్వాత వచ్చే చవితిని సంకటహర చతుర్థి అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజు గనుక వినాయకుణ్ణి పూజిస్తే ఎలాంటి గ్రహదోషాలైనా తీరిపోతాయి. పెళ్లి కాకపోవటం, పిల్లలు లేకపోవటం లాంటి కష్టాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలన్నీ దూరమైపోతాయి. సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైన రోజు. ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి ఎన్నో శుభ ఫలితాలను పొందినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు అగస్త్య మహర్షి 7 సముద్రాలను ఆపోసనం పట్టడానికి గల శక్తిని ఇచ్చింది ఈ వ్రతమే. ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించి యుద్ధంలో శత్రువులను సంహరించి రాజ్యాన్ని పొందాడు. అహల్యాదేవి తన శాపాన్ని తొలగించుకున్నాక ఈ వ్రతాన్ని ఆచరించి తన భర్త గౌతమ మహర్షిని చేరింది. ఆంజనేయుడు లంకానగరంలో సీతాదేవిని వెతుకుతూ ఈ వ్రతం చేస్తానని మొక్కుకోగా అశోకవనంలో సీతాదేవిని చూడగలిగాడు.
ఈరోజు వ్రతం చేసినా చేయకపోయినా గణపతిని పూజించిన వారి ధర్మార్థ కామ మోక్షాదులు తప్పక నెరవేరుతాయి. హర చతుర్థి రోజున ఉపవాసం ఉండటం కానీ వ్రతం చేయటం కానీ కుదరకపోయినా పర్వాలేదు. ఆ రోజు 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రాన్ని చదివి దగ్గరలో ఉన్న వినాయకుని గుడికి వెళ్ళినా కూడా ఆ స్వామి ప్రసన్నమవుతాడు. ఇక వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఈ సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఒక పరిహారం చేస్తే చాలు 60 నిమిషాలలో మీ జీవితం మారిపోతుందని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. అసలేం చేయాలి అంటే ఏమీ లేదు. సంకటహర చతుర్థి రోజున ఉదయాన్నే 2 రెమ్మల వేప ఆకులను కోసి తెచ్చుకోండి. వేప ఆకులకు మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని అద్భుతంగా మార్చేసే శక్తులు ఉన్నాయి కనుక వేప ఆకులను తెచ్చుకోండి. తర్వాత ఆ వేప ఆకులను ఒక రాగి ప్లేట్లో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ వేయండి. స్టీల్ ప్లేట్లో మాత్రం వేయవద్దు. ఇలా ఆకులను ప్లేట్లో వేసిన తర్వాత ఆ ప్లేట్ను తీసుకొని వెళ్ళి పూజ గదిలో గణపతి ఫోటో ముందు పెట్టండి. ఫోటో ముందు పెట్టే ముందు కొన్ని పసుపు నీళ్లను వేప ఆకుల మీద చల్లి ఆ తర్వాత ప్లేట్ను గణపతి ఫోటో ముందు పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత చక్కగా ఒక ప్రమిదను తీసుకుని దానిని వేప ఆకుల మీద పెట్టండి. ఆ ప్రమిదలో కొబ్బరి నూనెను పోయండి. ఆ తర్వాత 3 లేదా 5 వత్తులు వేసి దీపం వెలిగించండి. ఇలా వెలిగించిన దీపానికి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించండి. ఇలా ఎవరైతే ఈరోజు వినాయకుడి ఫోటో ముందు వేప ఆకుల మీద దీపాన్ని పెడతారో వారి ఇంట్లో 60 నిమిషాల్లో అద్భుతం జరుగుతుంది. కష్టాలన్నీ కూడా పోతాయి. ప్రతి సంకటహర చతుర్థి రోజు ఇలా వేప ఆకుల మీద దీపం పెడితే నెమ్మదిగా ధన సమస్యలు పోతాయి, డబ్బు వస్తుంది. మీరు కలకాలం ఆనందంగా ఐశ్వర్యంతో జీవిస్తారు. అదేవిధంగా సంకటహర చతుర్థి రోజున 2 వేప కొమ్మలను తెచ్చుకొని ఆ కొమ్మలను మీ మెయిన్ డోర్కి 2 వైపులా కట్టండి. ఇలా కట్టడం వలన దుష్ట పీడలు, నెగిటివ్ ఎనర్జీ ప్రభావము మీ ఇంటి మీద పడదు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకుల మీద దీపం వెలిగించారు. ఆ ఆకులను మరునాడు పూజగది నుండి తొలగించి ఏదైనా వేప చెట్టు మొదట్లో పడేయాల్సి ఉంటుంది. సంకటహర చతుర్థి రోజు వేప ఆకులతో ఈ 2 పనులు చేస్తే ఖచ్చితమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా సంకటహర చతుర్థి రోజున వేప ఆకులతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.